దాబా స్టైల్ అండా తడకా తయారు చేసి చూపిస్తానండి. దాబా స్టైల్ అండా తడకాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కోడిగుడ్లు 3, ఉడికించిన పప్పులు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కావలసిన పదార్థాలు చూసేసాం కదా, తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, ఆర్ యు రెడీ టు స్టార్ట్? స్టార్ట్ చేద్దామండి. సో లెట్స్ స్టార్ట్. సో మనకి దాబా స్టైల్ అండా తడక, దీనిలో యాక్చువల్గా ఏంటంటే మనం మిక్స్డ్ పప్పుల్ని మనం ముందుగా ప్రీ బాయిల్ చేసి పెట్టుకోవాలండి. సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనం పెసర్లు అలాగే మినుములు, దాంతోపాటు కొన్ని బీన్స్ కూడా యాడ్ చేసాం. బీన్స్ అలాగే శనగపప్పు, శనగలు ఇవన్నిటిని కలిపి మిక్స్ చేసుకొని దీన్ని యాక్చువల్గా ఏం చేయాలంటే మనం మిక్స్ చేసుకొని పర్ఫెక్ట్గా ముందు మనం పప్పును ఎలాగైతే ఉడికిస్తాం అలాగా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా ఉడికించి పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఉడికించిన పప్పులన్నీ, మిక్స్డ్ పప్పులన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఓకే, అలాగే మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ తీసుకుందాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, కానీ మా షెఫ్ చాలా ఎక్స్పర్ట్ కాబట్టి తొందరగా కుక్ చేస్తారు. సో ప్యాన్ పెట్టుకుందామండి. దీంట్లో మనం ఎగ్స్ని యాక్చువల్గా ఏంటంటే అలా రా ఎగ్స్నే తీసుకుంటాం. ముందుగా ప్రీ బాయిల్ చేయాల్సిన పని లేదు. దీన్ని మనం డైరెక్ట్గా దీంట్లో యాడ్ చేస్తాం ఈ అండా తట్కాలో. ఓకే, సో ప్యాన్ పెట్టుకున్నాం. ముందుగా మనం దీంట్లో నూనె వేసుకుందాం. ఇది ఓన్లీ ప్లెయిన్ ఆయిల్ కదా? రెగ్యులర్ ఆయిల్ అండి. రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ముందుగా మనం పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని వేస్తాం. సో పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. సో పచ్చిమిరపకాయ ముక్కలతో మనకి మంచి ఘాట్ అయితే వస్తుంది ఈ డిష్కి. సో ఇలా పచ్చిమిరపకాయలు వేసాం కదా, సో ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం ఈ అండా తట్కా కోసమని. సో ఉల్లిపాయ ముక్కలు వేసాం. ఈ ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా వేయించుకోవాలి మనం. ఓకే, సో ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు 2 మంచిగా వేగాలి. ఈ విధంగా మనకు ఉల్లిపాయలు సాఫ్ట్గా వేగుతున్నాయి కదా, దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఇలా ఉల్లిపాయలతో పాటు మిక్స్ చేస్తూ వేయించుకోవాలి. సో చూసారు కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఒకసారి కలపాలి. అలాగే వీటితో పాటు కరివేపాకును కూడా మనం వేసుకుంటాం. కరివేపాకుతో మంచి ఒక అరోమా ఫ్లేవర్ వస్తుంది. ఓకే, సో కరివేపాకును కూడా మంచిగా మనం ఇలా మసాలాలతో పాటు వేగనివ్వాలి. అలాగే దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాం అనమాట. ఇప్పుడు స్పైసెస్, సో పసుపు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసినప్పటికీ దీనిలో కారం పడుతుంది, సో కారం కూడా వేస్తున్నాను. అలాగే గరం మసాలా పొడిని కూడా వేస్తున్నాను. సో పసుపు, కారం, గరం మసాలా పొడి వీటిని వేసాక మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఈ అండా తట్కా కోసం ఇలా మిక్స్ చేసుకున్న దానిలో మనం దీంట్లో ఉప్పు, మన డిష్కి తగినంత ఉప్పు కూడా వేసుకుంటాం. సో పప్పులు ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసాం, అయినప్పటికీ మళ్ళీ మనకి ఉప్పు అనేది పడుతుంది. సో ఉప్పు వేసాక మంచిగా మిక్స్ చేశాక దీంట్లో మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా ఈ తడకా కోసమని వేస్తాం మనం. సో ఈ మామూలుగా ఈ టమాటోస్ ని మనం ప్యూరీ లాగా చేసి వేసుకోవచ్చా? ప్యూరీ అంటే పేస్ట్ లా కూడా చేసుకోవచ్చు, ఇలా మనం చంక్స్ లా కూడా వేసుకోవచ్చు. స్పెషల్లీ మనకి తడకలో పప్పులతో పాటు ఈ టమాటాలు కూడా కలిపి ఉడుకుతాయి అన్నమాట. సో అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా ఆ టమాటాలు వేసిన తర్వాత, అండ్ ఎక్స్ట్రా అరోమా ఆ కరివేపాకు చాలా బాగా యాడ్ అయింది. ఎగ్జాక్ట్లీ అండి. సో దీంట్లో ఈ టమాటా మసాలాలతో పాటు మనం ముందుగా ఉడికించిన పప్పులను కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం. సో యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి మిక్స్ చేద్దామండి. సో ఆ టమాటోలన్నీ మంచిగా ఈ పప్పుకి పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనం. సో ఇది మనకి కొంచెం థిక్ గ్రేవీలా వస్తుందండి. సో ఈ థిక్ గ్రేవీ కోసం అలాగే ఎగ్స్ని యాడ్ చేయడానికి ముందు దీనిలో ఏంటంటే కొన్ని నీళ్ళు అయితే మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో కొన్ని నీళ్లు వేసి దీన్ని బాగా ఈ టమాటా మసాలాలు అన్నిటితో పాటు పప్పులు కూడా మరోసారి మంచిగా వేగాలి. సో కొన్ని నీళ్ళు అయితే వేస్తున్నాము. కానీ వాటర్ యాడ్ చేస్తే మీరు అన్నట్టుగా అంత థిక్ గ్రేవీ రాదేమో? కొద్దిగా అయితే పడుతుంది. ఇక్కడ మనం పప్పులతో పాటు అంటే మరీ పల్చని పులుసు లాగా అయితే రాదు, థిక్ గ్రేవీ వస్తుంది. ఓకే, ఈ విధంగా ఇలా కంప్లీట్ గా ఇది రైస్ లోకి, చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుంది కదా? అన్నిటిలోకి బాగుంటుందండి. సో ఇలా చేసుకున్న దాన్ని యాక్చువల్గా అంటే మనం బాగా మరగనివ్వాలి, టమాటాలు బాగా మగ్గాలి, అలాగే మసాలాలు కూడా ఈ పప్పులకు బాగా పట్టుకోవాలి. దీన్ని మనం మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామండి. ఓకే, సో షెఫ్ ఇది బాగా ఉడికిపోయినట్టుంది, ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. చూద్దామండి, మూత తీయండి. వావ్, చాలా బాగా ఉడికింది అండ్ పైకి మంచిగా బబుల్స్ వస్తున్నాయి. ఓకే, సో ఈ అండా తడకాలో ఈ పప్పులు అలాగే మసాలాలు మనం మంచిగా
మిక్స్ అయ్యాయి కదా. ఓకే, సో ఇప్పుడు టెక్స్చర్ కూడా చాలా బాగుంది, థిక్గా గ్రేవీ. యా, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం దీంట్లో ఈ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి, కోడిగుడ్లని. సో వేస్తున్నాను. ఓ, వేసి అలాగే ఉంచాలి, వీటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు. లేదు, దీన్ని యాక్చువల్గా ఏంటంటే పూర్తిగా అలా ఉంచాం, కొంచెం అయ్యాక దీన్ని మిక్స్ చేయాల్సి వస్తుంది. సో ఈ పర్టికులర్ డిష్ ఏంటంటే మనం పోచ్ అంటే మనం తెలుగులో చెప్పాలంటే ఎగ్ పొరట అని చెప్తారు కదా. సో పోచ్డ్ ఎగ్ టైప్ లో చేస్తే అలా ఉంచుతాం, కానీ ఇక్కడ ఏంటంటే హాఫ్ డన్ అయిన తర్వాత దీన్ని మిక్స్ చేసేయాలి. సో అప్పుడే మనకి ఏంటంటే కంప్లీట్ గా ఈ ఎగ్ అనేది మిక్స్ అయిపోతుంది అనమాట. మనకి ఎగ్ ఫార్మ్ లో ఉండదు ఇది, ఈ తడకాలో గ్రేవీతో పాటు మిక్స్ అవుతుంది. కాకపోతే కొంచెం ఇమీడియట్ గా కాకుండా కొంచెం సేపు ఆగి మిక్స్ చేస్తే మనకి ఏమవుతుందంటే అది ఎగ్ లా ఉండి కలుస్తుంది అనమాట కంప్లీట్ గా. సో ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎగ్ బీట్ చేసి వేసిన వెంటనే కలపొద్దు, ఒక 2 minutes అయినా వెయిట్ చేయాలి. ఓకే, సో మనకి తడకా అయితే ఇలా తడకాలో ఎగ్స్ అయితే యాడ్ చేసాం. సో ఇప్పుడు ఇంకా అలా నెమ్మదిగా మనం ఈ ఎగ్ ని బ్రేక్ చేస్తూ కలుపుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మంచి పర్ఫెక్ట్ అయిన ఈ తడక. స్పెషల్లీ ఇదేంటంటే ఈ డిష్ మనకి ఫుల్కాల్తో అది తింటే చాలా బాగుంటుందండి. సో టేస్టీగా వస్తుంది డిష్. ఓకే, సో ఈ విధంగా మరోసారి నెమ్మదిగా మిక్స్ చేసుకుందాం. సో ఎగ్ మనకి ఎక్కువ టైం అయితే పట్టదు, ఈజీగానే ఉడుకుతుంది. ఓకే, సో ఇలా మిక్స్ చేసుకున్న దానిలో మనం ఇంకొంచెం అరోమాస్ ఫ్లవర్స్ అని ఇంకొంచెం యాడ్ అవ్వడం కోసమని దీనిలో పైనుంచి అలా కొత్తిమీరని కూడా చల్లుకుందాం. ఓకే, సో కొత్తిమీరని చల్లుకొని మరోసారి మంచిగా మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ అయిన డాబా స్టైల్లో అండా తడకా అయితే మనకి రెడీ అయిపోయిందండి. సో ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో డాబా స్టైల్లో అండా తడకా అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉండబోతుంది డిష్. సో అలా మీరు బ్రెడ్స్తో ఈ డిష్ తింటే అదిరిపోతుంది. ఫుల్కాల్తో స్పెషల్లీ ఫుల్కాల్తో తినేటప్పుడు అయితే చాలా టేస్టీగా వస్తుంది. సో అలా దీని పైనుంచి కొంచెం ఫుల్కాస్, తర్వాత గార్లిక్ నాన్స్, వీటన్నిటిపైన కూడా చాలా బాగా వెళ్తుంది కదా. ధాబా స్టైల్ అండా తడకాకి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉడికించిన పప్పులు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 2 స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూను, టొమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. డాబా స్టైల్ అండా తడక తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడాయాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, అలాగే పసుపు, కారం, గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, టొమాటో ముక్కలు, అలాగే ముందు ఉడికించిన పప్పు దినుసులు, కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. మిశ్రమం బాగా ఉడికాక కోడిగుడ్లు వేసి కలపకుండా కాసేపు ఉడికించి తర్వాత కోడిగుడ్లను ముక్కలుగా బ్రేక్ చేస్తూ మిక్స్ చేసుకొని చివరగా కొత్తిమీర చల్లి మరోసారి బాగా కలిపి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే డాబా స్టైల్ అండా తడక రెడీ.